ఆగండి. మీ ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఫస్ట్గా అన్నం వడ్డించుకుంటున్నారా? అయితే మీరు తినేది భోజనం కాదు, పిండ ప్రధానం. ఎస్, ఇది నేను చెప్పట్లేదు, మహాభారతంలోని అనుశాసన పర్వం చెప్తుంది. ఆకుమీద ఏమీ లేకుండా కేవలం తెల్లన్నం పెడితే అది పితృదేవతలకు లేదా ప్రేతాలకు చెందే ఆహారం. అందుకే మన పెద్దలు ఫస్ట్గా పచ్చడి లేదా నెయ్యి వేశాకే తెల్లన్నం వడ్డించేవారు. అండ్ దీన్నే శాస్త్రంలో అభిగారం అంటారు. ఎందుకంటే ప్లేట్లో ఒక టేస్ట్ యాడ్ అయితేనే అది అమృతంగా మారుతుంది, లేకపోతే అది రాక్షస భోజనంతో సమానం. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. మనం ఆకలిమీద ఉన్నప్పుడు ఇస్తరాకులో ఫస్ట్గా ప్లెయిన్ రైస్ పెట్టగానే ఆగకుండా అది తినేసేవాళ్లుంటారు. అలా చేస్తే బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరుగుతాయి అండ్ డయాబెటీస్ రిస్క్ కూడా ఉంటుంది. అదే కర్రీ కలిపితే ఆ రైస్లో ఉన్న షుగర్ని డైల్యూట్ చేస్తుంది, మన పొట్ట కూడా సేఫ్గా ఉంటుంది. అందుకే పెద్దలు ఫస్ట్గా కర్రీ వడ్డించాకే అన్నం వడ్డించమన్నారు. మరి మీ ఇంట్లో ఫస్ట్గా ఏం వడ్డిస్తారు? కమెంట్ చెయ్యండి.